హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు గోల్డెన్ ట్రేడర్స్. ఈరోజు బాగా మార్కెట్ అంతా వాలటిలిటీగా ప్లస్లో మైనస్లో అసలు స్టాండర్డ్ లేకుండా మార్కెట్ ఈరోజు అంతా అప్ అండ్ డౌన్స్గా ఎక్కువ వాలటిలిటీగా ఉందని మనకి మంచి హిడెన్ షేర్స్ అనేది మీకు ఉన్నాయండి. మంచి బ్రేక్అవుట్కి దగ్గరగా ఉండే హిడెన్ షేర్స్ రెండు పవర్ సెక్టర్కి సంబంధించినవి. మనకి ఫస్ట్ షేర్ వచ్చి హెచ్పిఎల్ ఎలక్ట్రిక్స్ అండి. ఇది ఆల్మోస్ట్ 690 లెవెల్ నుంచి ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైజ్లో ఆల్మోస్ట్ ఈరోజు 680 దాకా రావడం జరిగిందండి. దీని ఆర్ఎస్ఐ మంచిగా 55 రేంజ్లో ఉంది. మంచి బ్రేక్అవుట్ దగ్గరలో ఉందండి. 695 నుంచి ఎక్దమ్ 680 పడింది. దీని సపోర్టింగ్ వచ్చి 607 దగ్గర ఉంది. మంచిగా బ్రేక్అవుట్ దగ్గరగా ఉంది. అందరూ ఎంట్రీ తీసుకోండి, మంచి ప్రాఫిట్స్ తీసుకోండి. మనకి నెక్స్ట్ మంచి గుమగుమలాడిపోయే షేర్ అండి. మంచిగా గుడ్ న్యూస్ ఉన్న షేరు అదే మన ఐఆర్ఈడిఏ. అదేంటంటే ఈరోజే గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది. ఐఆర్ఈడిఏ ప్రపోజల్ టు రైజ్ క్యాపిటల్ అండర్ కన్సిడరేషన్, క్యాపిటల్ రైజింగ్ టు డైల్యూట్ గవర్నమెంట్ స్టేక్. The government currently holds 75% stake in IREDA. అంటే గవర్నమెంట్ ఏంటంటే ఇన్ని రోజులు అనేది 75% స్టేక్ని సెల్ చేయాలనుకుంటుందండి. ఇప్పుడు అది అట్లా లేకుండా వాళ్ళ స్టేక్ని హోల్డ్ చేస్తుందంటే గవర్నమెంట్. దీనివల్ల మనకి ఐఆర్ఈడీలో ఈరోజు మంచిగా కొద్దిగా ర్యాలీ అనేది కనిపించింది. మీరు ఇది మంచి ఇన్ని రోజుల నుంచి అసలు దీని ప్రీవియస్ అయ్యి ఆల్మోస్ట్ 350 దాకా వెళ్ళిందండి. 350కి వెళ్ళి ఇప్పుడు ప్రజెంటు మనకి 237 దగ్గర మంచి అదేదో అంటారు కదా ఆఫర్స్, మామూలుగా షాపుల్లో ఆఫర్స్ ఇస్తారు కదా, తక్కువ ప్రైజ్లో దొరుకుతున్నాయి అని చెప్పి మనకి పండగలకి ఆషాఢం సేల్స్ అని చెప్పి అట్లా మనకి షాపింగ్ మాల్స్లో ఆఫర్స్ అని చెప్పి మనకి ఏదైనా పండగలు వస్తే ఆఫర్స్ ఇస్తారు కదా, సేమ్ అంతే అండి. మనకి మంచిగా తక్కువ రేట్లో మంచి ఆఫర్ ఉందని అనుకోవాలి మనం. ప్రీవియస్ అయ్యి వచ్చి దగ్గర 340 రేంజ్ నుంచి ఇప్పుడు మనకి 239. ఈరోజు మనం ఎంట్రీ తీసుకుంటే మనకి 236 దగ్గరే మనకు దొరికిందండి ఈ షేరు. నేనైతే ఎంట్రీ తీసుకున్నాను అండి. ఈరోజు కొద్దిగా అదే 239 దాకా పోయింది, ఇబ్బంది లేదు. ఆర్ఎస్ఐ మంచిగా ఉంది, 47 రేంజ్లో ఉంది, ఏ ఇబ్బంది లేదు. మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇదంతా నా నాలెడ్జ్ని బట్టి నా నాలెడ్జ్ని మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీకు నమ్మకం కలిగి ఎంట్రీ తీసుకోండి అండి, లేకపోతే మీ ఇష్టం అండి. అది ఇది కేవలం నా నాలెడ్జ్ కోసమేనండి.